గురుగారు, ఈరోజు తిరుమల శ్రీవారికి పుష్పయాగం జరుగుతుంది. ఈ పుష్పయాగం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? పేరు కొత్తదే, ఆచారం ప్రాచీనం. ప్రతి నెలలో కూడా శ్రీవారి నిత్యోత్సవాలలో ఒకటి ఈ పుష్పయాగ నిర్వహణ. 27 నక్షత్రాలలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజున స్వామివారి దర్శనం ఈ లోకానికి కలిగిన నేపథ్యంలో స్వామివారికి ప్రీతికరంగా పుష్పములను సమర్పించాలి. ఇదే పుష్పయాగం. ఆకాశంలో శ్రవణ నక్షత్రానికి చుట్టుపక్కల వేలాది లక్షలాది నక్షత్రాలు ఉన్నాయి. బ్రహ్మాండ భాండగోళాలను నియంత్రించే విశ్వశక్తి విశ్వస్మై నమః, అది విష్ణు స్వరూపం, విష్ణవే నమః. ఆ విష్ణు స్వరూపము శ్రవణ నక్షత్రం ఆధారంగా ఈ 28వ మహాయుగంలోని 4వది అయిన ప్రస్తుత ఈ వర్తమాన కలియుగంలో ధర్మ నిర్వహణ చేస్తే నిమిత్తమై శ్రీ వెంకటేశ్వర స్వామి వారిగా మనకు దర్శనమిస్తున్నది. వైకుంఠం ఈ మహాయుగానికి సంబంధించి శ్రవణ నక్షత్ర మండలంలో కేంద్రీకృతమై ఉన్న కారణం చేత పాలపుంత మిల్కీవే గ్యాలక్సీ శ్రవణ నక్షత్రం ఆధారంగా ఉన్న నేపథ్యంలో ఇతర నక్షత్రాలన్నింటికి కూడా ప్రతీకాత్మకంగా పుష్పములను సూచిస్తూ అన్ని నక్షత్రాల కాంతులు శ్రవణ నక్షత్రం వైపే ప్రసరించే విధంగా అనేక రకాలుగా ఉండే పుష్పాలను స్వామి సేవలో వినియోగించడమే పుష్పయాగం. రహో యాగక్రమారాధ్య లలితా సహస్రనామావళిలో మనం విన్నట్లయితే స్వామివారు స్త్రీ రూపం కూడా, స్త్రీ పురుష రూపం రెండూ వెంకటేశ్వరుడే, సృష్టిలో ఉన్న ఏకైక శక్తి రూపం వెంకటేశ్వరుడే అనేటటువంటి ధర్మాన్ని లోకానికి తెలియజేసే నిమిత్తమై ఈ పుష్పయాగాన్ని అర్చకులు శ్రవణ నక్షత్రం నాడు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. స్వామి సేవకై సమస్త పుష్పములను అర్పిస్తారు. చేమంతులు, మల్లెలు, జాజులు, విరజాజులు, కనకాంబరములు, గులాబీ పుష్పములు, ఇలా కేతకి సమస్త పుష్పములను స్వామి సేవలో అర్పించడంతో ఆ స్వామి శోభాయమానంగా ప్రకాశిస్తూ భక్తులను అనుగ్రహిస్తాడు. ఈ మొత్తానికి పుష్పయాగము అని పేరు. ఇది విషయం.